సో ఎలాగైతే అనుకున్నది సాధించాం. ఫ్లైట్స్ కిందకు వచ్చేసాం. దగ్గర నుంచి పట్టుకొని కొడుతాడు. ఇదే మన ఫ్లైట్. ఇదిగో ఫ్లైట్ కింద ఉన్నాం. మన ఎయిర్లైన్స్ మన వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వాళ్ళే మన పైలట్స్. ఈసారి ఫ్లయింగ్లో వాళ్ళతో ఏడో తక్కువ బాస్. ఇది ఎయిర్ బాల్టిక్ అంట. ఉల్టా కనిపిస్తుంది. అటు నుంచి వెళ్ళకూడదంట. సో ఇటు నుంచి అవుట్ సైడ్ నుంచి మనం రైడ్ చేసేద్దాం ఏంటి. రైడ్కి ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికి తొందర ఎందుకు. రే ఫ్లైట్ కింద చల్లగా ఉంది. నా ఫేవరెట్ కలర్ ఆఫ్ హెలికాప్టర్ దగ్గరికి వచ్చేసాం. నేను కవర్ అయితే నా ఫ్లైట్లు కవర్ అయితే లేవా. అదాని ఫ్లైట్ రీసెంట్లీ విన్నాంగా. అదాని ఫ్లైట్. అదాని ఉల్టా కనిపిస్తుంది. చూసావా ఇందాక దూరం నుంచి చూసినాం. మన ఫేవరెట్ కలర్ దిస్ వన్. ఇంకా ఇందులో ఎక్కుడు తిరుగుడు. ఇది 4 సీటర్. నిన్న ఇక్కడ రావడానికి రామకృష్ణని చాలా కష్టపడ్డాడు. బట్ మన్నాడు చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ మనకి మాత్రం ఈజీ లేవు. ఈజీ ఈజీ. సో ఈసారి మనము డైరెక్ట్ ఫ్లయింగ్ చూడొచ్చు బాస్. డైరెక్ట్ ఫ్లయింగ్. బాస్ హాయిగా రిలాక్స్ అవుతున్నాడు. ఓకే, అది ఇప్పుడు వరకు ఎగిరెగిరి అలసిపోయినట్టున్నా. దట్ వన్. రొమాంటిక్ యార్. ఇది ఇంత రొమాంటిక్ ఉన్నది. డైమండ్ అంట. ఎయిర్ క్రాఫ్ట్ డైమండ్. బాగుంది. మనం నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి ఫ్లై అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ వెరీ లాంగ్ కదా. ఇయర్ దిస్ ఈజ్ ఇయర్ పాసిబుల్. బట్ గట్స్ కావాలి మనకి. ఫ్లైట్ ఈజీగా లాక్కొచ్చేస్తున్నారు వాళ్ళు. బాయ్.